ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఫ్రెండ్స్, ఈ కింది ఏ కులాన్ని ఓబీసీలో చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది? జాట్లు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. వెనుకబడిన తరగతుల మీద మొట్టమొదటిసారిగా వేసిన కమిషన్ కాకా కలేల్కర్ కమిషన్. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఎప్పుడు కాకా కలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది? 1953. ఓబీసీ మీద వేసిన రెండవ కమిషన్ బీసీ మండల్ కమిషన్ ఎప్పుడు చేశారు? 1978. జాతీయ వెనుకబడిన తరగతుల మొదటి చైర్మన్ ఆర్ఎన్ ప్రసాద్. ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ సవాల్ చేస్తూ దాఖలు అయిన కేసు ఇందిరా సహాని కేసు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఉమ్మడి ఏపీ రాష్ట్రం బీసీ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1994. కేంద్ర విద్యా సంస్థ చట్టం 2006 ప్రకారం ఓబీసీలకు విద్యారంగంలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది? 27%. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితాను తయారు చేయడానికి ఒక కమిషన్ను నియమించింది. ఈ కమిషన్కు అధ్యక్షులు ఎవరు? బిఎస్ రాములు. వికలాంగుల రక్షణ చట్టం 1995 ప్రకారం ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించబడుతున్నాయి? 3%. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగులకు ప్రభుత్వం ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు? 4%. అంగవైకల్యం అనే అంశాన్ని రాజ్యాంగంలో ఏ జాబితాలోకి చేర్చింది? రాష్ట్ర జాబితా. మీ ఉద్దేశంలో లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు ఉండటం. ఏ సంఘటన తర్వాత భారత పార్లమెంటు నిర్భయ చట్టాన్ని ఆమోదించింది? మహిళా ఫిజియోథెరపిస్ట్ ఢిల్లీలో సామూహిక మానభంగ సంఘటన. పౌర హక్కుల రక్షణ చట్టం 1976. ఎస్సీ ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టం 1989. వెట్టి చాకిరీ నిరోధక చట్టం 19. కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్. ఏది కరెక్ట్? జాట్ల రిజర్వేషన్లపై ఇటీవల నివేదిక సమర్పించిన కమిషన్ చైర్మన్? కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్. ఓబీసీలలో క్రిమిలేయర్ను గుర్తించే ప్రతిపాదికలను సూచించేది రామ్ నందన్ ప్రసాద్ కమిటీ. మండల్ కమిషన్ను గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య 3743. 73వ రాజ్యాంగ సవరణకు చట్టంకు సంబంధించని అంశం. వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం. ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? మొరార్జీ దేశాయ్. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు నియమించవచ్చు? ఆర్టికల్ 340. ఐపీసీ 366 సబ్ క్లాస్ ఏ ప్రకారం 18 సంవత్సరాలలోపు మైనర్ బాలికలను తరలించుట నిషేధం. ఐపీసీ 372 ప్రకారం వ్యభిచారం కోసం మైనర్ బాలికల అమ్మకం. ఐపీసీ 367 అపహరణ. ఐపీసీ 376 అత్యాచారానికి కఠిన శిక్ష. వ్యభిచారం కోసం మైనర్ బాలికలను కొనడం ఐపీసీ 373 ప్రకారం నేరం. కరెక్ట్. అక్రమ రవాణాకు ప్రభుత్వం స్వదార్ను ప్రారంభించినది. గ్రామాలలో పూర్ణ శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆడపిల్లల విక్రయం మరియు బాల్య వివాహాల గురించి ప్రచారం చేయడం కోసం పూర్ణ శక్తి పథకాన్ని 2015లో తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం నెలకొని ఉన్న ప్రాంతం అలంపూర్, జోగులాంబ, గద్వాల్. కోడెను కట్టు సాంప్రదాయం రాజరాజేశ్వర దేవాలయం, వేములవాడ. కింది వాటిలో పూర్వపు తెలంగాణ జిల్లాల్లో దేనిలో చేనేత చీరలు గొల్లబామ చీరల పేరుతో ప్రఖ్యాతిగాంచాయి? సిద్దిపేట. ఇత్తడి లోహ పనికి పేరుగాంచిన పెంబర్తి ఈ కింది ఏ జిల్లాలో ఉంది? జనగాం. సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లంను సాంప్రదాయకంగా సమర్పించే నైవేద్యంగా వాడతారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను
1996లో అధికారికంగా ప్రకటించారు. మన్నెంకొండలో నెలవైన దేవుని పేరు వెంకటేశ్వర స్వామి. కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా పిలువబడుతున్న పుణ్యక్షేత్రం వేములవాడ. వరంగల్ జిల్లాలోని ఏ గ్రామంలో రామప్ప జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది? పాలంపేట. ఈ కింది దేవులలో ఎవరు వీసా దేవుడు? చిల్లికూరి బాలాజీ. తెలంగాణలో బోనాల పండుగను ప్రతి ఏడు ఏ మాసంలో జరుపుకుంటారు? ఆషాఢ మాసం. జాతర కురుమూర్తి. కురుమూర్తి జాతర మహబూబ్నగర్. నాగోబా జాతర ఆదిలాబాద్. సింగరాయకొండ జాతర కరీంనగర్. ఏడుపాయల జాతర మెదక్. కొమరవెల్లి వీరభద్రస్వామికి ప్రాచుర్యంలో గల మరొక పేరు మల్లన్న. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన వారు ఏలే లక్ష్మణ్. బోనాల పండుగను ముఖ్యంగా ఏ మాసంలో జరుపుకుంటారు? జూలై, ఆగస్టు. యాదాద్రి జిల్లాలోని కొలనుపాక కింది దేనికి ప్రసిద్ధి? జైన దేవాలయం. నాగోబా జాతర తెలంగాణలో ఈ కింది ప్రాంతంలో నిర్వహిస్తారు? కేస్లాపూర్. దేవర న్యాయం వివాహం అనగా చనిపోయిన తన భర్త యొక్క సోదరునితో జరిగే వివాహం. వయోవృద్ధులను గురించి మరియు వారి యొక్క సమస్యలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? జెరాంటాలజీ. బహుభర్తృత్వం అనేది ఏ రకమైన వివాహం? ఒక స్త్రీ చాలామంది పురుషులను వివాహం ఆడటం. కొత్తగా వివాహమైన దంపతులు వివాహం అనంతరం భార్య యొక్క కుటుంబంతో నివసించగలననే పద్ధతిని ఏ విధంగా పిలుస్తారు? మాతృస్థానిక నివాస పద్ధతి. భారతదేశంలో కులాంతర వివాహాలు జరుపుకోవడానికి సంబంధించి శాసన సంబంధమైన నిబంధనలు మొట్టమొదట ఏ చట్టం ద్వారా కల్పించబడ్డాయి? విశేష వివాహ చట్టం 1872. ఈ కింది వానిలో కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం కానిది సాంఘిక గతిశీలత. గోత్రం అనగా ఏక వంశానుక్రమ బంధు సమూహం. భారతదేశంలోని 4 సాంస్కృతిక మండలాలలో గల బంధుత్వ వ్యవస్థాపనలను గురించి తులనాత్మక విశ్లేషణ జరిపిన సమాజ శాస్త్రవేత్త జిఎస్ గరి. ప్రతిలోమ వివాహం అనగా వీరి మధ్య జరిగే వివాహం. ఉన్నత కులానికి చెందిన ఒక స్త్రీ మరియు నిమ్న కులానికి చెందిన ఒక పురుషుడు. కింది ఎవరి ఒక అధ్యయనంలో రాంపుర అనే గ్రామం పేరు ఉంది? ఎస్సి దూబే. భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విఘటితం కావడానికి గల ప్రధాన కారణం పారిశ్రామికీకరణ, నగరీకరణ. జడ్జిమానీ వ్యవస్థ అనేది రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థ, పైవన్నీ. కింది వాటిలో భారత రాజ్యాంగం ఈ ప్రకరణ ప్రకారం అస్పృశ్యత నిషేధం చేయడం జరిగింది? డిసెంబర్ 17. సారీ ఫ్రెండ్స్, ప్రకరణ 17. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్రబల కులం అనే పదాన్ని దేనిని గురించి వివరించడానికి ఉపయోగించడం జరిగింది? గ్రామీణ భారతదేశంలో సామాజిక స్థరీకరణ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే క్రమాన్ని ఉపయోగించి సామాజిక స్థరీకరణాన్ని వర్ణించడాన్ని ఏ విధంగా అంటారు? వర్ణ వ్యవస్థ. వేద కాలంలో భారత స్త్రీ యొక్క అంతస్తు ఏ విధంగా ఉండేది? పురుషుల కంటే ఉన్నత స్థాయి. భారతదేశంలో రైతు అనగా భూమిని కలిగి ఉండి దానిని కుటుంబ సభ్యుల శ్రామిక శక్తితో సాగు చేసేవారు. భారతీయ గ్రామాల స్వయం సమృద్ధి అనేది ఒక మిథ్య అని అభిప్రాయం వ్యక్తం చేసిన శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.